న్యూస్ కి స్వాగతం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో ఉంటున్న సిబ్బంది జన సైనికులను అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించి వారిని భయభ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామ్యమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరపున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. ఈ విషయమై పిఠాపురంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ ఇటువంటి దుశ్చర్యలతో వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని ప్రజలకు చెప్పకనే చెప్తున్నారని అధికార పార్టీకి చురకలంటించారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. నిన్న మంగళగిరిలో జనసేన పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తున్న సిబ్బంది మీద, ఎంప్లాయీస్ మీద కూడా అర్ధరాత్రి పోలీసులు తనిఖీ నిర్వహించడం ఇది చాలా అప్రజాస్వామికం. వారి దగ్గర ఏదో అనుమానాస్పదంగా గంజాయి ఉన్నదని చెప్పేసి ఏదో బెదిరింపులకు గురి చేసిన విషయం చాలా బాధాకరం. అది ఎందుకంటే జనసేన పార్టీలో పనిచేసే వారందరూ కూడా స్వచ్ఛందంగా ఒక మంచి మనిషి, ఒక మంచి ఆశయం కోసం పనిచేస్తున్న వ్యక్తి కోసం వచ్చారు కాబట్టి వారందరూ కూడా ఒక నిజాయితీపరుడు వెనకాల ఎప్పుడు కూడా నిజాయితీపరుడే ఉంటారని చెప్పేసి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు బెదిరించినంత మాత్రాన వాళ్ళు ఏం బెదిరిపోయే పరిస్థితి ఏమి ఉండదండి. ఇక్కడ రాత్రి జరిగిన సంఘటనలు, అదేవిధంగా గతంలో వైజాగ్లో కూడా మీరు అర్ధరాత్రి చాలా హల్చల్ చేసిన పరిస్థితులు కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలా. ఇవన్నీ కూడా ప్రజలు చాలా క్లియర్గా చూస్తున్నారు. మీ ఓటమి ఆల్మోస్ట్ ఖరారైందన్న విషయం ఇటువంటి దుస్సాహసాల వల్ల ప్రజలందరికీ మీరు చెప్పకనే చెప్తున్నట్టు జరుగుతుంది. రాత్రి జరిగిన విషయాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సాహసాలకు మీరు ఎప్పుడు పూనుకోకూడదని మీకు చెప్తున్నాం. గంజాయి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరే దగ్గరుండి గంజాయి వ్యవసాయం కాడి నుంచి గంజాయి వ్యాపారం జరిగించి ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన పరిస్థితుల్లో మీరు ఈరోజు గంజాయి తనిఖీ చేస్తున్నారు. అది కూడా జనసేన కార్యకర్తల దగ్గర, జనసేన పార్టీ సిబ్బంది దగ్గర అంటే చాలా నవ్వొస్తుందండి. అంటే ఎలా ఉందంటే దొంగోడు వెళ్ళి పోలీసోడు ఇంటికి వెళ్ళి తనిఖీ చేసినట్టు ఉంది పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఇకపైన ఇటువంటి చేయకుండా రానున్న ఇంకా ఎన్నో రోజులు ఎలక్షన్ రావడానికి 10 రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి కనీసం ఈ 10 రోజుల్లో అన్నా సరే ప్రజలకు ఏదో కొంచెం మంచి చేయాలని చెప్పేసి నేను వైసీపీ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు కూడా నిజంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు చేయండి సార్, పట్టుకోవాలి, తప్పు లేదండి. కానీ జనసేన పార్టీ మీద అనవసరంగా ఇటువంటి అత్యుత్సాహం చేయడం కూడా మంచి విషయం కాదని, దీనివల్ల అంటే వారు చెప్పిన పనిని మీరు చేయడం వల్ల మీ శాఖకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన శాఖ పోలీస్ శాఖ కాబట్టి మీరు దాని విధులను సక్రమంగా నిర్వర్తించాలి. ఏదో కొన్ని ప్రోద్బలాలకు మీరు గురవకూడదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇకపైన ఇటువంటి దుస్సాహసాలు చేయకూడదని వైసీపీ శ్రేణులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. రేపు ఉదయం 9 గంటలకి పిఠాపురం పట్టణంలో ఉప్పాడు బస్టాండ్లో శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులు దాహార్తి తీర్చడానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.